సో మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో చేసి శ్రీరామనవమి బ్లాగ్. సో స్టార్ట్ చేద్దాం. సో మేమైతే ప్రతి ఇయర్ కళ్యాణం వేరే వేరే చోట్ల చేయించుకుంటాము. సో ఈ ఇయర్ అయితే మేము బుద్ధనగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో అయితే కళ్యాణం చేయించుకున్నాము. సో ముందుగా మాకు పూజ కోసం అన్ని సామాగ్రి ఇలా ఇచ్చేశారు మంచిగా నీట్గా. తర్వాత సీత రామలక్ష్మణులను విగ్రహాలను తీసుకొని వచ్చారు అధ్యక్షులు గారు ఇంకా చైర్మన్ గారు. సో అలా గుడి చుట్టూ తిప్పిన తర్వాత ఎదుర్కోలు అయితే అయ్యింది. అంటే సీతమ్మ గుణగణాలు రాముడి గుణగణాలు చెప్పారు. సో రాముడు సీత కోసం ఏమేమి చేస్తాడో అవన్నీ చెప్పారు. కొంతసేపటి తర్వాత ఇక స్టేజ్ మీదకి ఆ విగ్రహాలన్నీ తీసుకొని వచ్చి ప్లేస్ చేసి వాటికి పూలదండలు అవన్నీ అలంకరించారు. తర్వాత దాని కంకణాలు కట్టారు. కొంతసేపు అయిన తర్వాత కంకణాలు కట్టి మాకు కూడా కంకణాలను ఇచ్చారు. తర్వాత లాస్ట్ తాడిబొట్టును కూడా మాకు ఇచ్చి మొక్కుకోమని చెప్పారు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫ్రాంక్లీ. అది కొంచెంసేపు తర్వాత తలంబ్రాలను పోసాము. ఈ రోజున అవుట్ఫిట్ అయితే ఇదనమాట. సో మీకు ఈ అవుట్ఫిట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా మీ రామనవమి ఎట్లా చేసుకున్నారు, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారా, వెళ్తే ఎలా అనిపించింది మీకు కూడా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పీస్.